జాతీయ స్థాయిలో ఎగ్జిట్ పోల్స్ అటు ఇచ్చిన వివరాలు ఎగ్జిట్ పోల్స్ చెప్పినట్టు అవే కంటిన్యూ అవ్వబోతున్నాయి అన్నది మనం వేచి చూడాల్సిన అంశం. మరోవైపు తెలంగాణ లోక్సభ ఎన్నికల కౌంటింగ్ కూడా ఇక్కడ ప్రారంభమైంది. మొత్తం 17 లోక్సభ స్థానాలకు ఇక్కడ ఎన్నికలు జరిగాయి. 17 లోక్సభ స్థానాలకు సంబంధించిన కౌంటింగ్ ప్రారంభమైంది. మనకు తెలుసు పెద్దపల్లి ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. మొదటి 2 రౌండ్ ఫలితాలకు సంబంధించిన అప్డేట్స్ వస్తున్నాయి. మహబూబ్ నగర్ నిజామాబాద్లో భారతీయ జనతా పార్టీ ఆధిక్యంలో ఉండటం అనేది ఇక్కడ మనం మెన్షన్ చేయాలి. ఎందుకంటే మహబూబ్ నగర్ సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా. ఇక్కడ డీకే అరుణ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. అలాగే కరీంనగర్ నుంచి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్, అలాగే మల్కాజిగిరి నుంచి ఈటెల రాజేందర్ ఆధిక్యంలో ఉన్న బ్రేకింగ్ మనం చూస్తున్నాం. ఇక్కడ ఇంట్రెస్టింగ్ అంశాలు ఏంటంటే పెద్దపల్లి ఖమ్మంలో కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో ఉంది. కొంత కాంగ్రెస్ పార్టీ ఎక్స్పెక్ట్ చేస్తున్న సీట్లే. కానీ మహబూబ్ నగర్లో మాత్రం భారతీయ జనతా పార్టీ ఆధిక్యంలో ఉండటం అనేది కొంత ఆసక్తి రేపుతోంది. నిజంగా చివరి రౌండ్ వరకు ఇదే ఆధిక్యతను భారతీయ జనతా పార్టీ ప్రదర్శిస్తుందా? స్వయాన సీఎం రేవంత్ రెడ్డి సొంత జిల్లా అవటం, అలాగే మాజీ మంత్రి భారతీయ జనతా పార్టీ జాతీయ ఉపాధ్యక్షురాలుగా ఉన్న డీకే అరుణ మహబూబ్ నగర్ నుంచి అభ్యర్థిగా రంగంలో ఉన్నారు. కరీంనగర్లో బండి సంజయ్ లీడ్లో ఉన్నారు. అలాగే మనం చూడొచ్చు మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్ లీడ్లో ఉన్నారు. ఏదేమైనా ఎగ్జిట్ పోల్స్ సంబంధించి మనం తెలంగాణ వరకు చూసుకుంటే ఖచ్చితంగా భారతీయ జనతా పార్టీకి 5 నుంచి 8 స్థానాలు రావచ్చని కొన్ని సంస్థలు అంచనా వేశాయి. అలాగే కాంగ్రెస్ పార్టీకి 7 నుంచి 10 స్థానాలు లేదా 7 నుంచి 9 స్థానాలు రావచ్చని అంచనా వేశాయి. ఎంఐఎం ఒక స్థానం గెలుచుకోవడం పక్కాని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. మరి అవే నిజం కాబోతున్నాయా? ఏమైనా తారుమారు కాబోతున్నాయా? ఎందుకంటే మహబూబ్ నగర్లో నెక్ టు నెక్ పోటీ ఉందని మెజార్టీ ఎగ్జిట్ పోల్ సంస్థలు చెప్పిన నేపథ్యంలో మహబూబ్ నగర్లో మొదటి 1-2 రౌండ్లు పూర్తయ్యేసరికి డీకే అరుణ భారతీయ జనతా పార్టీ అభ్యర్థి లీడ్లో ఉండడం అనేది ఇక్కడ మనం ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సిన అత్యంత కీలకమైన పాయింట్. అలాగే బండి సంజయ్ ఖచ్చితంగా కరీంనగర్లో గెలవబోతున్న ఎగ్జిట్ పోల్స్ చెప్పాయి. మల్కాజ్గిరిలో ఈటెల రాజేందర్ ఆధిక్యాన్ని కనబరుస్తారని చెప్పే దానికి తగ్గట్టుగానే ఫలితాలు ఉన్నాయి. అలాగే ఖమ్మంలో పెద్దపల్లిలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్న వాతావరణం అయితే మనకి కనిపిస్తోంది. మరి చూద్దాం ఈ ట్రెండ్స్ ఎలాగా కొనసాగబోతున్నాయో లేదా.